క్యారెట్‌తో ఎన్నో రెసిపీ చేశాం కదా! క్యారెట్ పాయసం, క్యారెట్ హల్వా. ఈరోజు క్యారెట్ 65 చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్‌కి అదిరిపోయే రెసిపీ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎలా చేసేదో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. క్యారెట్ 65 చేసేటప్పుడు క్యారెట్ మనం సన్నం తీసుకోకూడదు. కొంచెం దెబ్బగున్నది తీసుకున్నామంటే స్లైసెస్ కొంచెం అంటే వెడల్పుగా వస్తుందనమాట. అప్పుడు మనం చేసే క్యారెట్ 65 చూడడానికి అందంగా ఉంటుంది. ఓకేనా? సో, ఇలా తొక్కలన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి కడగాలి. మొన్న మా ఫ్రెండ్ తమిళలక్ష్మి వచ్చేటప్పుడు బయటికెళ్ళి ఫుడ్ తింటామన్నారు. మా ఇంట్లో హోటల్ ఫుడ్ తక్కువేనండి. చాలా తక్కువ. ఇంటి ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తాం. బయట ఫుడ్ చాలా చాలా తక్కువ అనమాట. నందన ప్యాలెస్ ఆంధ్ర వాళ్ళదే రెస్టారెంట్. అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు క్యారెట్ 65 కూడా ఆర్డర్ ఇచ్చాము. నేను ఎప్పుడు తినలేదండి. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం, ఎందుకంటే మేము హోటల్కి వెళ్ళేదే తక్కువ. ఫస్ట్ టైం తిన్నాను. నాకు చాలా నచ్చింది. మీకు కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తే మీరు కూడా చేసి చూసి తింటారు కదా అని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. టేస్ట్ ఎలాగొస్తుందో మీరు చూడాలి ముందుకి. ఓకేనా? స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1/2 లీటర్ నీరు వేసుకుని ఉప్పు 1/4 టేబుల్ స్పూన్ వేసుకుని క్యారెట్ మనం స్లైసెస్ లా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ వేసుకోవాలి. జస్ట్ రోలింగ్ బాయిల్ చేసుకోవాలి అంతే. ఎక్కువ మరగబెట్టకూడదు. ఒక్కసారి ఒక్క మరుగు వచ్చిందంటే ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? మొక్క మెత్తబడిపోయిందంటే మసాలాలు ఎక్కువ బాగా పట్టదు, టేస్ట్ కూడా ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ కూడా మరగబెట్టకూడదు. ఒక్క మరుగు వస్తే చాలు. ఓకేనా? మరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు అనుకోండి టైమింగ్స్ పెట్టుకుంటే. మరిగిన తర్వాత ఒక స్ట్రైనర్కి తీసుకొని ఆ ముక్కలన్నీ చల్లగా అయిపోవాలండి. చల్లగా అయితేనే కోటింగ్ బాగా పడుతుంది. చల్లగా అవడానికి పెట్టి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టి వేరుశనగ గుడ్లు మనకు అవసరం. ఎప్పుడు ఎలాగ వాడతానని మీరు వీడియో చూడండి. ఓకేనా? ఇవి ఒక చల్లగా అవడానికి ఒక 5 నిమిషాలు సైడ్కి పెట్టి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మనం చల్లార్చిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే మైదా పిండి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు, కాకపోతే కోటింగ్కి వేయాలి. కార్న్ఫ్లోర్ 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేస్తే మనం చేసే 65 క్రిస్పీగా బాగుంటుంది. ధనియా పౌడర్ 1/4 టేబుల్ స్పూన్ కన్నా అన్ని తక్కువే. జీరా పౌడర్ కొంచెం, అన్ని కొంచెమేనండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గరం మసాలా వేసిన స్కిప్ లేదు. గరం మసాలా కొంచెం వేసుకోండి. కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొంచెం, ఉప్పు అన్ని కూడా 1/4 టేబుల్ స్పూన్ కాదండి, కొంచెం చిటికుడు అని చూసుకోండి. కారం చాలదని మరి కొంచెం వేసాను. అలాగే 1/4 టేబుల్ స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్. నేను ఇక్కడ కబాబ్ పౌడర్ ఉన్నది కాబట్టి ఒక ప్యాకెట్ వేసాను. 10 రూపాయలు ఇది. ఒక 2 టేబుల్ స్పూన్ వస్తుంది. మీ దగ్గర కబాబ్ పౌడర్ లేదు అంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ దొరుకుతుంది కదా, 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని కొంచెం సోడా వేసుకోండి. ఓకేనా? సోడా కొంచెం వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. తర్వాత అన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం నీరు వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ నీరు అయిపోయిందంటే మళ్ళీ పౌడర్లు అన్నీ వేసుకోవాలి, మసాలాలన్నీ వేసుకోవాలి. సో నీరు కొంచెం వేసుకొని మనం బోండా చేస్తాం కదా, అలాగా కొంచెం కోటింగ్ అనేది మన ముక్కలకి అంటాలి. అలా కొంచెం నీరు వేసుకుని కలుపుతూ ఉండాలండి. ఒక్కసారి పోసినారంటే ఇబ్బంది అయిపోతుంది. ఆ క్యారెట్ ముక్కలకి ఆ ముద్ద అనేది, మసాలా అనేది బాగా కోటింగ్ అయితేనే చాలా బాగుంటుంది. కొంచెం మిగిలింది కదా కబాబ్ పౌడర్ అని, అది కూడా పోసాను నేను. ఇంకెందుకు ఉంచి ఏం చేస్తామనేసి ఇలా వేసుకుని అన్ని ముక్కల్ని కలిపి 5 నిమిషాలు 10 నిమిషాలు రెస్ట్ కొదలాలి ఒక సైడ్. తర్వాత వేరుశనగ గుడ్లు మనం ఫ్రై చేసాం కదా, చల్లగా అయిన తర్వాత ఆ తొక్కలన్నీ తీసేయాలి. ఆ పొట్టన్నీ క్లీన్ చేయాలన్నమాట. ఇలా పొట్టన్నీ తీసిన తర్వాత కొంచెం ఇలాగ జల్లిడి చేసుకున్నామంట, కింద పొట్టు పడిపోయి పైన గుడ్లన్నీ ఉంటుంది. ఈజీ వే అనమాట ఇది. ఈజీ మెథడ్లో ఇలా చేసుకోవచ్చు. కావాలంటే ఒక 2 గింజలు నోట్లో వేసుకొని తినొచ్చు కూడా. ఫ్రై అయ్యి ఉంటుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక చిన్న రోడ్ తీసుకుని అందులో ఈ గింజలు వేసుకోండి. కిచెన్ ప్లాట్ఫామ్ మీద దంచుకుంటా కింద దంచియండి, ఎందుకంటే అవన్నీ ఇరిగిపోతే మళ్ళీ చాలా ఇబ్బంది కాబట్టి నేను ఎప్పుడు చూపిస్తాను అంతే, కింద దంచుకొని మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఇలాగ కచ్చాబిచ్చా దంచాలి, ఎక్కువ పౌడర్ చేయకూడదు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలండి. ఎక్కువ ఆయిల్ వేసే అవసరమే లేదు, ఎందుకంటే క్యారెట్ ముక్కలన్నీ పల్స్గా ఉన్నది కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసే అవసరం లేదు. జస్ట్ క్యారెట్ ములిగినంత ఆయిల్ వేస్తే చాలు. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అంతా 1 by 1 ముక్కలు వేసుకోవాలి. కోటింగ్ మాత్రం బాగా ఉండాలండి. కోటింగ్ లేకపోతే బాగోదు. కోటింగ్ బాగా తగిలేలా చూసుకోండి. ఇలాగ వేగం ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. 1 బ్యాచ్ చేసుకుని ఇలాగ ఫ్రై చేసుకొని తీసుకుందాం. ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎక్కువ వేసుకోకూడదు. 2 మిరపకాయలు ఇలాగా స్లైసెస్లా కట్ చేసుకుని, 2 రెబ్బల కరివేపాకు, అలాగే ఒక 5-6 జీడిపప్పు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఆ రోజు నేను తిన్నాను, అందులో నాకు వేరుశనగ గుడ్లు దొరికింది, జీడిపప్పు దొరికింది. ఓకేనా? అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను సెజ్వాన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసాను. వాళ్ళేం సాసులు వాడారో మనకి తెలీదు, నేను మాత్రం ఇది వేసి చేశాను. చాలా బాగా కుదిరింది అనమాట. కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం డ్రై లాగా ఉన్నది కదా, ఇంకొక టేబుల్ స్పూన్ సెజ్వాన్ చట్నీ, తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు.
వేసుకుని ఫ్రై చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనం వేరుశనగ గుడ్లు మనం కచ్చాబిచ్చా దంచుకున్నాం కదా, ఆ ముక్కలు విత్ పౌడరు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నిజంగండి నేను ట్రై చేశాను, మా ఇంట్లో అడిగాను శిరీషకి మా వారికి, తినేసి టేస్ట్ చూడండి అక్కడలాగా వస్తే వీడియో అప్లోడ్ చేస్తాను, లేదంటే వద్దు అని చెప్తే లేదు సేమ్ టు సేమ్ కుదిరింది, చాలా బాగా వచ్చింది అన్నారు. మనం క్యారెట్ 65 తినేటప్పుడు జీడిపప్పు తర్వాత వేరుశనగ గుడ్లు దొరికితే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా చేసుకున్నారంటే హెల్త్తో పాటు టేస్ట్ కూడా అదుర్స్ అనమాట. మీకు క్యారెట్ 65 వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.